తెలంగాణలో వచ్చే 5 రోజులు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు అక్కడక్కడ తేమ కారణంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడతాయని వెల్లడించారు. ఇవాళ కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. అలాగే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్ ప్రాంతాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి అలర్ట్స్ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఒకవైపు వానలు, మరోవైపు ఎండలు. పూర్తిగా రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ అధికారి ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చూస్తున్నాము పూర్తిగా 5 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదయ్యే అవకాశం? మనకి ఇప్పుడు గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ పెరగడం అనేది ఏప్రిల్ నెలలో మామూలుగా జరుగుతుండే ప్రక్రియ అండి. అయితే ఈ మధ్యలో మనకి ఉపరితల ఆవర్తనాలు, చక్రవాత ఆవర్తనాలు, ద్రోణులు ఇటువంటివి ఏర్పడినప్పుడు 2-3 రోజులు టెంపరేచర్స్ తగ్గడం జరుగుతుంది. అయితే మనకి గత 2-3 రోజులను బట్టి ఏం చూస్తున్నామంటే కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్స్ అధికంగా నమోదైనప్పటికీ కొన్ని చోట్ల ఇప్పటికీ చెదురుమదురుగా ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇతర సినాప్టిక్ ఫీచర్స్ అంటే ప్రస్తుతం ద్రోణులు కానీ ఇతర చక్రవాత ఆవర్తనాలు కానీ ఏమీ లేనందువల్ల మనం ఇంకా రెగ్యులర్గా టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా పెరుగుతుందని భావిస్తున్నాం. ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల ఈ జిల్లాలతో ప్రారంభమై గ్రాడ్యువల్గా సెంట్రల్ తెలంగాణలోకి టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం ఇటువంటి ప్రాంతాల్లో టెంపరేచర్ బాగా పెరిగినప్పుడు నదికి సమీపంలో ఉన్నట్టయితే అక్కడ తేమ లభ్యత ఉన్నట్టయితే ఈవినింగ్ సమయంలో అక్కడ మళ్ళీ క్యూములోనింబస్ మేఘాలు లోకల్గా ఏర్పడి కొద్దిపాటి జల్లులు పడే అవకాశం కూడా ఉంటుంది. తెలంగాణలోని జిల్లాలకి వచ్చే 2-3 రోజుల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఇవి గ్రాడ్యువల్గా మనకి ఉత్తర తెలంగాణ అలాగే మధ్య తెలంగాణకి ఒక 5-6 రోజుల తర్వాత మనం 41 నుంచి 44 డిగ్రీలు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏదైనా ప్రాంతం ఏర్పడిందో దాని కారణంగా ఏమైనా రెయిన్స్ ఉండే అవకాశాలు ఉందా అక్కడక్కడ? అది ప్రస్తుతం తెలంగాణకి చాలా దూరంగా ఉందండి. అది బలపడి మన ఆంధ్ర కోస్తా తీరం వైపు పయనించినట్లయితే మనకు కూడా వర్షాలు పడే అవకాశం ఉండేది. అయితే అది వ్యతిరేక దిశలో పయనించి ఈశాన్య దిశలో అంటే మనకి వ్యతిరేక దిశలో పయనించి వచ్చే 24 గంటల్లో గ్రాడ్యువల్గా బలహీనపడిపోయే అవకాశం ఉంది. సో దానివల్ల ప్రస్తుతం ఏమీ మనకి వర్షాలు పడే అవకాశం లేదు. గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఉత్తర తెలంగాణలో. అలాగే తూర్పు పూర్తిగా జిల్లాలకు మొత్తం కూడా 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే 44-45 డిగ్రీ ఉష్ణోగ్రత దాటినప్పుడు మాత్రమే వేడి గాలులు అనేది వీస్తాయని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో పూర్తిగా అలర్ట్గా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.